కాకినాడ వల్లభాయ్ వీధి, పేర్రాజుపేట, పాత రైల్వే గేట్, భారతమాత బొమ్మ సెంటర్ తదితర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం అధ్వానంగా తయారు కావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కాకినాడ పితాని దివాకరం సంఘం అధ్యక్షుడు అహ్మద్ సత్తిరాజు, బాబ్జీ, రవి, స్టాలిన్, సాయి, మధు తదితరులు స్పందనలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. చెత్తాచెదారంతో పాటు మృత కళేబరాలు, పందులు, ఆవులు, గేదెలు, ఎలుకలు, పాములు, వీటిని తినడానికి వచ్చిన ఇతర విషపు కీటకాలు ఇళ్లలోకి చొరబడి ప్రాణాంతకంగా మారుతున్నాయని పేర్కొంటూ అందుకు సంబంధించిన ఫోటోలను కలెక్టర్కు ఇచ్చిన వినతి పత్రంలో జత చేశారు. సుమారు 200 కుటుంబాలు ఇలాగే చెత్తాచెదారాలు, అధ్వానపు పారిశుద్ధ్యం మధ్య కాపురాలు వెళ్లదీస్తున్నారని, దక్షిణ మధ్య రైల్వే వారికి సైతం దీనిపై ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు. తక్షణం ఆ పరిసరాలను శుభ్రం చేయించి తన ఆరోగ్యాలను కాపాడాలని వినతి పత్రంలో వారు పేర్కొన్నారు. పేర్రాజుపేట రైల్వే గేట్ ఓల్డ్ అక్కడ మొత్తం ఒక 150-200 మంది నివసిస్తున్న ప్రాంతంలో చెత్తా చెదారం, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉంది. అక్కడ చనిపోయిన మేకలు, గొర్రెలు, పాములు ఇలాంటివన్నీ కూడా అక్కడ ఎవరి మట్టికి వాళ్ళు వేసేస్తున్నారు. ఇది రైల్వే వారికి మరియు కాకినాడ మున్సిపల్ కమిషనర్ వారికి కూడా చెందినటువంటి స్థలం అది. కాబట్టి మేము అక్కడ నివసించలేకపోతున్నాం. సుమారు 150 మందికి ఆ చెడు వాసన వచ్చేసి మేము ఆ కంపులోనే భరించాల్సి వస్తుంది. దానివల్ల దోమలు, ఈగలు కాకుండా ఇళ్లలోకి విష సర్పాలు లాంటివి కూడా వచ్చి మా ప్రాణాలకే ముప్పులా ఉంది. కాబట్టి దాన్ని తొలగించవలసిందిగా మేము ఇప్పుడు ఒక అర్జీ స్థానిక కలెక్టర్, కాకినాడ కలెక్టర్ వారికి మేము సమర్పించడం జరిగింది. అలాగే రైల్వే డివిజన్ వాళ్ళకి కూడా సమర్పిస్తాం. అలాగే మున్సిపల్ కమిషనర్ వారు దీనిపై చర్య తీసుకొని మమ్మల్ని మా ప్రాణాలకు రక్షణ